వెల్కమ్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో CDRI రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడలేకపోతున్నా లేదా మీరు ఓన్గా రిక్రూట్మెంట్ యొక్క డీటెయిల్స్ చదవాలనుకున్నా కానీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ లింక్ అవైలబుల్గా ఉంటుంది. ఆల్టర్నేటివ్గా మీరు గూగుల్కి వెళ్ళన్నా కానీ CDRI రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషర్స్ నౌ అని కనుక మీరు సెర్చ్ చేస్తే మీకు మా వెబ్సైట్ ద్వారా అన్ని డీటెయిల్స్ అనేవి ఒకే చోట దొరుకుతాయి. టెలిగ్రామ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటాం మర్చిపోకండి. టెలిగ్రామ్ యాప్లో ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్ ద్వారా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి వస్తాయి. యాప్ కనుక ఆల్రెడీ ఉంటే డైరెక్ట్గా జాయిన్ అవ్వాల్సిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి జూనియర్ సెక్రటేరియట్ అండ్ జూనియర్ స్టెనోగ్రఫర్ పోస్ట్కి వేకెన్సీస్ రిలీజ్ చేశారు. సో ఈ పోస్ట్కి వేకెన్సీ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ దానికి సంబంధించిన పే స్కేల్ అండ్ అదర్ ఎలిజిబిలిటీ కండిషన్స్ అనేవి ఈ వీడియోలో కవర్ చేద్దాం. ఫస్ట్ మీకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఓపెన్ చేయగానే మీకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కనిపిస్తుంది. కింద మీకు అఫీషియల్ వెబ్సైట్ ఉంది. అఫీషియల్ వెబ్సైట్లో మీకు రెగ్యులర్గా అండ్ టైం టు టైం అప్డేట్స్ అనేవి మీకు అఫీషియల్ వెబ్సైట్లో తెలుస్తుంది. సో మీకు ఈ పర్టిక్యులర్ పోస్ట్కి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి అండ్ జూనియర్ స్టెనోగ్రఫర్ పోస్ట్కి మీకు లింక్స్ యాక్సెస్ చేయాలన్నా కానీ ఈ అఫీషియల్ వెబ్సైట్లో మీకు దొరుకుతుంది. స్టార్టింగ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, ఫీజ్ సబ్మిషన్, ఆన్లైన్ అప్లికేషన్ మీకు మండే 12th of July 2021 1 PM నుంచి మీకు బిగిన్ అవుతుంది. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 30th of August and last date for the receipt of physical copy of the application at CDRI మీకు 15th of September 2021 ఈవినింగ్ 5 o'clock వరకు అవైలబుల్ మీ అప్లికేషన్స్ అక్కడ సబ్మిట్ చేయడానికి. సో ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది లక్నో బేస్డ్. ఇదొక ఇన్స్టిట్యూట్ అండర్ ద కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. దీంట్లో మల్టీ డిసిప్లినరీ R&D ప్రోగ్రామ్స్ అనేవి రన్ అవుతాయి, బేసిక్ అండ్ ఆల్సో అప్లైడ్. అండ్ దీంట్లో మీకు బయోమెట్రికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఫర్ అవర్ కంట్రీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఆఫ్ డ్రగ్ రైట్ అండ్ కాన్సెప్చువల్ స్టేజెస్ అన్ని ఈ ఆర్గనైజేషన్ అనేది డీల్ చేస్తుంది. సో అప్లికేషన్స్ అనేది సిటిజన్స్ ఆఫ్ ఇండియా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండ్ జూనియర్ స్టెనోగ్రఫర్ పోస్ట్కి మీకు అప్లికేషన్స్ అనేవి ఓపెన్ చేశారు. దీనికి మీకు కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ సో ఈ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేసి ఇప్పుడు చూద్దాం. జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ పోస్ట్కి 6 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ 6 వేకెన్సీస్ మళ్ళీ మీకు UR కేటగిరీకి 3, EWSకి 1, SC వాళ్ళకి 1 అండ్ OBC వాళ్ళకి 1. పే లెవెల్ 2, సెల్ 1 మీకు పే మ్యాట్రిక్స్ లెవెల్. క్వాలిఫికేషన్ మీకు 12th స్టాండర్డ్ ఈక్వలెంట్ ఉండాలి అండ్ ఆల్సో టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ 28 years. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ F&A డిపార్ట్మెంట్కి 4 వేకెన్సీస్ ఉన్నాయి. UR వాళ్ళకి 2, SC వాళ్ళకి 1, OBC వాళ్ళకి 1. పే లెవెల్ 2, 12th స్టాండర్డ్ ఉండాలి, దాంతోపాటు టైపింగ్ స్పీడ్ ఆన్ కంప్యూటర్ ఉండాలి. ఏజ్ లిమిట్ 28 years of age. జూనియర్ సెక్రటేరియట్ ఫర్ SNP డిపార్ట్మెంట్కి 4 వేకెన్సీస్ ఉన్నాయి. UR వాళ్ళకి 2, SC వాళ్ళకి 1, OBC వాళ్ళకి 1. పే లెవెల్ 2 బేసిస్ మీద పే స్కేల్ ఇవ్వబడుతుంది. 12th స్టాండర్డ్తో పాటు మీకు టైపింగ్ స్పీడ్ అనేది కూడా కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 28 years of age. జూనియర్ స్టెనోగ్రఫర్ ఇంగ్లీష్ ఆర్ హిందీకి మీకు 2 వేకెన్సీస్ ఉన్నాయి. UR వాళ్ళకి 1, OBC వాళ్ళకి 1. పే లెవెల్ 4, 12th స్టాండర్డ్ పాస్ అయి ఉండాలి అండ్ దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్, టైపింగ్ స్పీడ్ అనేది మీకు ఉండాలి. అండ్ 27 years ఏజ్ లిమిట్ అనేసి ఇచ్చారు. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ అనేది SC, ST, OBC, PW క్యాండిడేట్స్కి రూల్స్ ప్రకారంగా అప్లికబుల్ అవుతుంది. సో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకి ఏ డిపార్ట్మెంట్ నుంచి మీకు అప్లై చేస్తున్నా కానీ స్కిల్ టెస్ట్ అనేది నార్మ్స్ ఆన్ కంప్యూటర్ బేసిస్ మీద క్రైటీరియా ఇచ్చారు. ఇంగ్లీష్ టైపింగ్ అయితే 35 words per minute, హిందీ టైపింగ్కి 30 words per minute, టైం అలాటెడ్ 10 minutes. జూనియర్ స్టెనోగ్రఫర్కి డిక్టేషన్ 10 minutes, 80 words per minute, ట్రాన్స్లేషన్ 50 minutes, 65 minutes ఫర్ హిందీ, 50 minutes ఫర్ ఇంగ్లీష్. మోడ్ ఆఫ్ సెలెక్షన్ కనుక చూసుకుంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్ట్కి అన్ని డిపార్ట్మెంట్స్లో సెలెక్షన్ ప్రొసీజర్ మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది మీరు ఫుల్ఫిల్ చేయాలి. దాంతోపాటు టైపింగ్ టెస్ట్ అనేది తీసుకుంటారు కంప్యూటర్ బేసిస్ మీద అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ టైపింగ్ స్పీడ్, కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ ఆల్సో కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ బట్టి మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది. అండ్ రిటర్న్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మీకు 2 papers ఉంటాయి.
పేపర్ 1 అయితే మెంటల్ ఎబిలిటీ అండ్ పేపర్ 2 మీకు జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. పేపర్ 2 అనేది ఇవాల్యుయేటెడ్ మీకు ఎవరైతే థ్రెషోల్డ్ మార్క్స్ మీకు పేపర్ 1లో వస్తాయో వాళ్ళకి ఫర్దర్గా పేపర్ 2 ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ మీకు బేసిస్ ఆన్ ద మార్క్స్ obtained ఇన్ పేపర్ 2 దాని బేసిస్ మీద ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తీయబడుతుంది. జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్ కి ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ ఆల్సో టైపింగ్ స్పీడ్ అనేది ఆ క్రైటీరియా బేసిస్ మీద ఫుల్ఫిల్ చేసిన తర్వాత మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ కనుక వస్తే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఆన్ ద బేసిస్ ఆఫ్ ద క్యాండిడేట్స్ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ మెరిట్ లిస్ట్ అనేది మీకు క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఇన్ ద ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ కంప్యూటర్ టైపింగ్ దాన్ని బట్టి మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఆర్ ఎగ్జామినేషన్స్కి సంబంధించిన సిలబస్ కనుక చూసుకుంటే ముందు చెప్పిన విధానంగా మీకు 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2. అక్కడ మీకు కాలంలో క్లియర్గా పేపర్ 1లో ఏ సబ్జెక్ట్స్కి రిలేటెడ్ ఉంటుంది, పేపర్ 2లో ఏముంటుంది అనేసి మెన్షన్ చేశారు. ఎవరైతే మీకు థ్రెషోల్డ్ మినిమం మార్క్స్ అనేది వస్తుందో పేపర్ 1లో సో వాళ్ళు సెలెక్షన్ కమిటీ ద్వారా మీకు ఫర్దర్గా పేపర్ 2కి ప్రొసీడ్ అయ్యే ఇది ఉంటుంది అనమాట. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే OMR బేస్డ్ అండ్ మీడియం ఆఫ్ క్వశ్చన్స్ మీకు బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో కూడా బైలింగ్వల్గా కూడా మీరు ఎగ్జామినేషన్ అనేది తీసుకోవచ్చు. ఎక్సెప్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ తప్ప మీకు రిమైనింగ్ సెక్షన్స్ అంతా మీరు ఇంగ్లీష్ అన్నా ఆన్సర్ చేయొచ్చు, హిందీలో అన్నా కానీ ఆన్సర్ చేయొచ్చు. అండ్ స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ క్లాస్ 12 బేసిస్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200 అండ్ మీకు 2 hours 30 minutes ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. క్వశ్చన్స్ కనుక చూసుకుంటే పేపర్ 1కి మెంటల్ ఎబిలిటీ టెస్ట్కి 100 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ మ్యాక్సిమం మార్క్స్ 200కి. నెగిటివ్ మార్కింగ్ మాత్రం ఏమీ ఉండదు. పేపర్ 2 ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకుంటే జనరల్ అవేర్నెస్ సెక్షన్ 50 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 50 క్వశ్చన్స్, 2 క్వశ్చన్స్కి 150 వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అండ్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి ఒక నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. జనరల్ కండిషన్స్ మీరు సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఫిల్ చేసి దెన్ యూ షుడ్ అప్లై. మీరు మీ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ, రెలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి అండ్ ఆల్సో మీరు హార్డ్ కాపీ అనేది పంపించాలి. అండ్ ఈక్వలెంట్ క్లాజెస్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్తో మీరు మీ డాక్యుమెంట్స్ అనేది ఇచ్చిన ఫార్మాట్లో మీరు సెల్ఫ్ అటెస్ట్ చేసి మీరు పంపించాలి. ఎనీ డాక్యుమెంట్స్ కానీ ఆర్ సర్టిఫికేట్ కానీ హిందీ ఆర్ ఇంగ్లీష్ కాకుండా వేరే ఏదన్నా లాంగ్వేజెస్లో కనుక ఉంటే ట్రాన్స్క్రైబ్డ్ కాపీ అనేది మీరు గెస్టెడ్ ఆఫీసర్ ఆర్ నోటరీ చేయించి అప్పుడు అటాచ్ చేసి సబ్మిట్ చేయాలి. పర్సన్స్ విత్ డిసేబిలిటీ మీరు GOI ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఎలిజిబిలిటీ కండిషన్స్కి అప్లై చేస్తూ ఆ డిసేబిలిటీ కండిషన్స్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. ప్రిస్క్రైబ్ డేట్ ఫర్ అప్పర్ ఏజ్ లిమిట్ మీకు క్వాలిఫికేషన్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ని బట్టి క్లోజింగ్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్స్ లోపు ఉన్న డేట్ని ప్రకారంగా మీకు ఏజ్ లిమిట్ అనేది క్యాలిక్యులేషన్ తీసుకుంటారు. అబౌవ్ పోస్ట్ మీకు యూజువల్ అలవెన్సెస్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కానీ CSIR ఎంప్లాయీస్ కానీ అడ్మిసిబుల్ రూల్స్ ప్రకారంగా అప్లికబుల్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఎనీ కైండ్ ఆఫ్ క్యాన్వాసింగ్ ఆర్ స్పామ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ మిస్కమ్యూనికేషన్ కనుక ఉంటే క్యాండిడేట్ని డిస్క్వాలిఫై చేస్తారు. మీడియం ఆఫ్ టైపింగ్ స్పీడ్ అండ్ మీడియం ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ మీకు ఎనీ టైంలో చేంజ్ చేసుకునేది లేదు. సో ఒక్కసారి మీరు ఆప్ట్ చేసుకున్న తర్వాత అదే మీరు స్టిక్ ఆన్ అవ్వాలి. రిలాక్సేషన్ కనుక చూసుకుంటే అప్పర్ ఏజ్ లిమిట్ 5 years ఇచ్చారు ఫర్ SC/ST candidates, 3 years for OBC as per the government orders, and there is no age limit for the departmental candidates. అదే మీకు widows, divorced women and women judicially separated from their husbands upper age limit relaxation 35 years up to 40 years వరకు ఇచ్చారు for scheduled castes and scheduled tribes, and 38 years for the members belonging to other backward classes. సో మీకు ఇవన్నీ రిజర్వేషన్ అండ్ ఇవన్నీ అప్లికబుల్ అవ్వాలి అంటే రెలవెంట్గా మీ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి. నౌ హౌ టు అప్లై. క్యాండిడేట్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ మీరు ఫుల్ఫిల్ చేశారో డైరెక్ట్గా మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫీ సబ్మిషన్ చేసుకోవాలి, అప్లికేషన్ సబ్మిషన్ అండ్ ఆల్సో నెక్స్ట్ కనుక చూసుకుంటే డిస్పాచ్ ఆఫ్ ద ఫిజికల్ కాపీ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్. సో డేట్స్ ఇచ్చిన ప్రకారంగా మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి అండ్ ఆల్సో హార్డ్ కాపీ అనేది మీరు ఆర్గనైజేషన్కి మాత్రం పంపించాలి. సో ఇచ్చిన ఫార్మాట్కి ప్రకారంగా మీరు అప్లై చేయండి. మీకు ఇక్కడ మళ్ళీ నోటిఫికేషన్ స్టార్టింగ్లో డేట్స్ ఇచ్చారు అండ్ నోటిఫికేషన్కి మధ్యలో చూసుకున్నా కానీ మీకు ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఇచ్చారు. సో
ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, లాస్ట్ డేట్ అండ్ హార్డ్ కాపీ వెళ్ళే లాస్ట్ డేట్ 15th September వరకు ఇచ్చారు. మీరు అప్లికేషన్ ఫీజ్ 100 రూపీస్ పే చేయాలి అండ్ ఇది ఆన్లైన్ ద్వారా పే చేయాలి. క్యాండిడేట్స్ ఎవరైతే SC, ST, PWD, ఉమెన్ అండ్ అదర్ జెండర్ కేటగిరీ ఆర్ ఎక్స్ సర్వీస్ మెన్, CSIR ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు are exempted to pay any sort of application fees. So వాళ్ళు తప్ప మీరు మిగతా క్యాండిడేట్స్, జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్ 100 రూపీస్ పే చేయాలి. ప్రింట్అవుట్ ఆఫ్ ది అప్లికేషన్ అనేది మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసేటప్పుడు మీ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ చేసి ఎట్లాగైతే మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేశారో సేమ్ ఫార్మాట్లో మీరు మళ్ళీ అటెస్టెడ్ చేసేసి కాపీస్ అన్నీ మీరు ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి మీరు మీ అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు పంపించాలి. అండ్ ప్లీజ్ నోట్, ఎన్వలప్ మీద మీరు పంపించేటప్పుడు అడ్వర్టైజ్మెంట్ నెంబర్, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి, ఏదైతే పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ రాసి, ఇక్కడ మీరు అడ్రస్ ఇచ్చారు, ఈ అడ్రస్ మీరు నోట్ డౌన్ చేసుకోండి. సో ఈ అడ్రస్కి మీరు 15th September 2021 లోపు మీరు పంపించాలి. నెక్స్ట్, అప్లికేషన్ ఒక్కసారి వెళ్ళిన తర్వాత ఫీజ్ ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ చేంజెస్ అనేది చేయడానికి లేదు అండ్ ఇట్ ఈస్ నాట్ రిఫండెడ్. అప్లికేషన్స్ ఫ్రమ్ ది ఎంప్లాయీస్ ఆఫ్ ద గవర్నమెంట్ కానీ అట్లాగే ఏమన్నా ఉంటే NOC అనేది సబ్మిట్ చేయాలి. క్యాండిడేట్స్ మీరు స్పెసిఫికలీ క్లోజింగ్ డేట్ వరకు ఉండకోకుండా బిఫోర్ ద క్లోజింగ్ డేట్ మీరు ముందుగానే అప్లై చేయడానికి ట్రై చేయండి టు అవాయిడ్ లాస్ట్ మినిట్ హరీ. ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ కనుక ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోగ్రాఫ్ కానీ సిగ్నేచర్ కానీ ఇట్లాగా రెలవెంట్గా అడిగింది ఫార్మాట్లో ప్రకారంగా లేకపోయినా కానీ అప్లికేషన్ అనేది కన్సిడరేషన్లోకి తీసుకోరు. సో ఇట్ విల్ బి డిస్క్వాలిఫైడ్. నెక్స్ట్, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్. సో మీకు ఇక్కడ ఏదైతే డాక్యుమెంట్స్ మీరు ఫిజికల్గా హార్డ్ కాపీ ప్రింట్అవుట్ చేసిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో దాంతో పాటు మీరు అటాచ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ కూడా క్లియర్గా లిస్ట్ ఇచ్చారు. ఈ లిస్ట్ ప్రకారంగానే మీరు ఎన్వలప్లో అటాచ్ చేసి మీరు పంపించాలి. ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ద అప్లికేషన్ ఫీజ్, కలర్డ్ ఫోటోగ్రాఫ్, కాపీస్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, ఫోటోకాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, కాస్ట్ సర్టిఫికేట్, PWD సర్టిఫికేట్ అండ్ ఫోటోకాపీస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కనుక ఉంటే అవి కూడా మీరు అటాచ్ చేసి పంపించాలి. నెక్స్ట్, ఎనీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కానీ లైక్ డేట్, టైం, వెన్యూ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ లేదా ఎగ్జామినేషన్ గురించి అప్డేట్స్ లేకపోతే ఈవ్ నోటిఫికేషన్ ఆర్ రిక్రూట్మెంట్ గురించి సేమ్ అప్డేట్స్ కనుక ఏమన్నా తెలియాలి అనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ని టైం టు టైం చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నో అదర్ ఇంటర్మ్ ఎంక్వైరీ అండ్ కరెస్పాండెన్స్ విల్ బీ ఎంటర్టైన్డ్. సో ఎట్లాంటి స్పామ్, మిస్కమ్యూనికేషన్, హాఫ్ అప్లికేషన్ లేకపోతే సరైన ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ యువర్ పర్సనల్ డీటెయిల్స్ కనుక ఏమీ లేకపోయినా కానీ క్యాండిడేట్ అప్లికేషన్ అనేది కన్సిడరేషన్లోకి తీసుకోరు, డిస్క్వాలిఫై చేస్తారు దట్ పర్టికులర్ అప్లికెంట్ని. ఫర్దర్గా ఏమైనా క్వైరీస్ లేకపోతే క్వశ్చన్స్ కనుక ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఫ్రెషర్స్ నా తెలుగు ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.